హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాజ్యసభలో జగన్కి ఒక విధమైన దెబ్బ పడింది. ఏ విధంగా అంటే బీజేపీ తోటి జగన్ కాస్త తన అనుబంధాలను పునరుద్ధరించుకోవడానికి రాజ్యసభలో ఉన్న తన ఎంపీలను ఉపయోగించుకుందామని ఆలోచన చేశాడు. కానీ ఇప్పుడు చూస్తే మొత్తానికే మోసమైందనమాట. ఆయనకి దెబ్బ పడి ఇక ఆ అనుబంధాలు తిరిగి బీటల వారిన అనుబంధాలు మళ్ళీ పూడ్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకు ఈ విధంగా జరిగింది అని చూస్తే ఈ మధ్యకాలంలో జగన్కి కొన్ని దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఎలక్షన్ పూర్తయిన తర్వాత ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా. సో ఇందులో భాగంగా ఆయన ప్రాతినిధ్యం ప్రతి చోట కూడా కోల్పోతూ వస్తున్నాడు. ముఖ్యంగా అసెంబ్లీలో అయితే అసలు అసెంబ్లీకి అడుగు పెట్టడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. సో దాంతో ఆయన క్యాడర్ మొత్తం 11 మంది ఉంటే అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి బొత్తిగా ముఖం చాటేశారు. అదొక పరిస్థితి అయితే, మరోవైపు రాజ్యసభలో చూసుకుంటే రాజ్యసభలో కూడా 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అయితే ఈ 11 మంది ఆ పార్టీకి చాలా కీలకమైన వ్యక్తులు. ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వం అనేది రాష్ట్రాల స్థాయిలో ఒక పార్టీకి 11 మంది అంటే అది చాలా పెద్ద నెంబర్, చిన్న నెంబర్ అయితే కాదు. సో ఇంత నెంబర్ ఉంది చేతిలో అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఏదైనా చట్టాలు, జీవోలు తీసుకొచ్చినప్పుడు వాటిని ఓకే చేయడంలో వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది. నిజానికైతే కొద్ది రోజుల క్రితం కూడా స్పీకర్ ఎన్నిక సమయంలో జగన్ ఈ 11 మంది కూడా అసలు బీజేపీ అడగకుండానే వాళ్ళు మద్దతు ఇచ్చేసి ఆ స్పీకర్ ఎన్నికకి సపోర్ట్ చేశారు. బీజేపీ ఏమాత్రం అడగలేదు కూడా. సో అంత దగ్గరతనాన్ని చూపిస్తూ వెళ్ళాడు జగన్. అయితే ఎలక్షన్ తరువాత ఎప్పుడైతే ఏపీలో కొద్దిగా వీళ్ళ మీద కక్షపూరిత కేసులు, రెడ్ బుక్ రాజకీయం నడుస్తూ వచ్చిందో దాంతో ఇక ఎటువంటి స్టెప్ తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంతో అనే ప్రశ్న ఎదురైంది. కూటమిని వ్యతిరేకించడం అంటే కేవలం చంద్రబాబు గారిని వ్యతిరేకించడం కాదు, ఆ కూటమిలో ఉన్న 3 పార్టీలను వ్యతిరేకించడం. సో ఆ యాంగిల్లో చూస్తే బీజేపీని కూడా వ్యతిరేకించాలి, ఇక వేరే ఆప్షన్ లేదనమాట. సో అటువంటి పరిస్థితిలోకి ఇప్పుడు జగన్ వెళ్ళాడు. దీంతోపాటు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఒక విధమైన పరిస్థితి బీజేపీతో ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నిజానికి రాజ్యసభలో బీజేపీకి సీట్లు తగ్గడంతో ఇక జగన్ తన సపోర్ట్ ఇస్తే బీజేపీ తన బలాన్ని నిలుపుకోగలుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వము ఏదైనా సరే రాజ్యసభలో తన చట్టాలు వచ్చినప్పుడు వాటిని ఓకే చేయించుకోవడానికి ఈ మాత్రం సభ్యుల బలం కావాలి అనేసి బీజేపీ చాలా రోజులుగా ఆలోచించింది. దీంట్లో భాగంగా బీజేపీ ఒక స్కెచ్ కూడా వేసింది ఎన్డీఏ. ఏమిటంటే జగన్ నుంచే వాళ్ళ దగ్గర ఉన్న 11 మంది నుంచి కనీసం 6గురినో 7గురినో రాజీనామాలు చేయించి తన పార్టీలో జాయిన్ చేసుకుని తన పార్టీ తరపు నుంచి వాళ్ళని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే రాజ్యసభలో ఎన్డీఏకున్న ఆ బలం అనేది పడిపోయింది. కొంతమంది టర్మ్ పీరియడ్ అయిపోవడంతో వాళ్ళు రిలీవ్ అవ్వాల్సి వచ్చింది. దాంతో ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో, మామూలుగా అయితే ఏదైనా బిల్లు ఓకే చేయడానికి ఎన్డీఏకి 117 సభ్యులు ఉండాలి. అయితే ఆ టైంలో కేవలం 111 సభ్యులు మాత్రమే ఉన్నారు. సో కొంతమందిని మిత్రపక్షాల నుంచి కూడగట్టాలి, అలాగే జగన్ లాంటి న్యూట్రల్గా ఉన్నట్టుగా నటిస్తున్న వాళ్ళ నుంచి కొంతమందిని తీసుకుంటే తనకి ఆ బలం చేకూరుతుంది అని చెప్పేసి గతంలో బీజేపీ ఆలోచించింది. అయితే ఉన్నట్టుండి రాజకీయ సమీకరణాలని మారిపోయాయి. బీజేపీని కూడా దూరం పెట్టి విమర్శించాల్సిన పరిస్థితి జగన్కి ఏర్పడితే ఇక బీజేపీ వచ్చేసి రాజ్యసభలో సొంతంగా తన బలాన్ని పెంచుకోగలిగింది. ఇతర మిత్రపక్షాలు అదేవిధంగా తన పార్టీ నుంచి కావచ్చు, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికి 119 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 119 అంటే వాళ్ళకి ఏదైతే నెంబర్ ఉందో మ్యాజిక్ ఫిగర్ దానికన్నా ఇంకా 2 ఎక్కువే ఉన్నారు. కాబట్టి ఇక బిల్లులు ఓకే చేయించుకోవడంలో ఎటువంటి సమస్య వాళ్ళకు లేదు. కాబట్టి జగన్ అవసరం ఏదైతే తన అవసరం పడుతుంది, బీజేపీ మళ్ళీ నా దగ్గరకు వస్తుంది అనుకున్నాడో దానికి ఇప్పుడు ఆ ఆశలకి గండిపడింది. ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం ఎన్డీఏకి అవసరం లేదు, ఆస్కారం కూడా లేదు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా ఈ మధ్యలోనే 2 వ్యక్తులు రాజీనామా చేశారు. ఒకరు మోపిదేవి, అలాగే మరొకరు వచ్చేసి మస్తాన్ రావు. వీళ్ళిద్దరూ కూడా రాజీనామాలు చేయడంతో జగన్ బాగా హర్ట్ అయ్యాడు. అదేవిధంగా పార్టీకి రాజ్యసభలో బలం కూడా 9కి పడిపోయింది. వీళ్ళు నిజానికి ఎంపీ పదవులు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీలు చేసినా ఓడిపోయిన క్యాండిడేట్లు వీళ్ళకి ఏమాత్రం సొంతంగా శక్తి కానీ యుక్తి కానీ లేదు. వీళ్ళని జగన్ ఏరికోరి నాయకులుగా నిలబెట్టడం కోసం రాజ్యసభ పదవి ఇచ్చి మరీ వాళ్ళని పంపించాడు. రాజ్యసభ పదవి డ్యూరేషన్ ఉండగానే మోపిదేవి రాజీనామా చేసి ఇప్పుడు టీడీపీలోకి వెళ్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే భవిష్యత్ రాజకీయాల కోసం ఆయన ప్లాన్ చేశాడు. ఆల్రెడీ మనం మోపిదేవి గురించి మాట్లాడాం. ఆయన కుమారుడికి రేపల్లె సీటు కోసం ఆయన ప్రయత్నించడము, అది రాకపోవడము, దాంతో
ఆయన హర్ట్ అయిపోయి పార్టీకి దెబ్బ కొట్టడానికి మంచి అవకాశం చూసుకొని ఇప్పుడు దెబ్బ కొట్టాడు. సో ఇది జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు పార్టీకి రాజీనామా చేయడంతో ఉన్న నెంబర్ కూడా పడిపోవడంతో ఇప్పుడు జగన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆయన అవసరమేమో బీజేపీకి లేదు. ఒకవేళ బీజేపీకి అవసరం లేదనుకుంటే ఇప్పుడు బీజేపీతో వ్యతిరేక రాజకీయం ఏమన్నా చేస్తేమో జగన్కి ఈ బెయిల్లని కేసులని నానా తలనొప్పి ఉంది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇరుక్కున్నాడు. ఇది చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక మంచి పట్టు దొరికే అవకాశంగా తయారైంది. ఆయన జగన్ని తిరిగి జైలుకు పంపించడం కోసం కొన్ని కేసులని తవ్వి తీశారు చంద్రబాబు గారు. సో ఇందులో భాగంగా ఏదో విధంగా ఆయన పంపించాలి అనే ఒక పట్టుదల అయితే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ వెలికి తీసి పెట్టారు. సో మరి ఇప్పుడు ఎంత వచ్చింది? అరేనా ఓకే. సో ఇప్పుడు జగన్ సిచ్యువేషన్ ఏంటంటే, అయితే పూర్తి స్థాయిలో ఇండియా కూటమితో ఉండాలి, లేదంటే ఒంటరిగా పోరాడాలి. సో పూర్తి స్థాయిలో ఇండియా కూటమితో ఉంటే మళ్ళీ లేనిపోని తలనొప్పులు కూడా రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. రెండోది పర్సనల్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీనే ఎంపీకి అనర్హుడిగా ప్రకటించడానికి చాలా రాజకీయం చేసింది బీజేపీ. అదేవిధంగా ఆయన ఎంపీ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని నుంచి ఆయన బయటకు పంపించడం కూడా జరిగింది. ఆయన మీద కేసులు పెట్టి ఆయనకి జైలుకి పంపించడానికి ఏదైతే వాళ్ళ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉందో దానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం అని ఆ కేసులన్నీ కూడా తవ్వి నానా రచ్చ పట్టించారు. ఇన్ని రకాలుగా జరిగేది రాహుల్ గాంధీని ఇది చేయడానికి. సో అంతటి రాహుల్ గాంధీ మీదనే ఇలాంటి యాక్షన్ తీసుకోగలిగిన బీజేపీ తమకు వ్యతిరేకంగా వెళ్తే జగన్ని వదులుతుంది అనుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఆయన మీద దృష్టి పెడుతుంది. ఇప్పుడు వీళ్ళకున్న మరొక అవకాశం కూడా ఏమిటంటే, ఏపీలో ఏదో ఒక పార్టీని వీక్ చేసి తాము ముందుకు రావడానికి గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అంటే ఏదో ఒక పార్టీ వీక్ అయిపోతే వాళ్ళకున్న క్యాడర్ కావచ్చు, అలాగే ఆ పార్టీ ఇచ్చిన స్పేస్ కావచ్చు, దాన్ని బీజేపీ హస్తగతం చేసుకోవచ్చు అనే ఆలోచనలో సాగింది. గతంలో అయితే టీడీపీ వీక్ అవుతుంది అనుకున్నారు, ఉన్నట్టుండి బౌన్స్ బ్యాక్ అయ్యి టీడీపీ నిలబడడంతో ఇప్పుడు ఆ వీక్ పార్టీ ఏదయ్యా అని చూసుకుంటే పూర్తి స్థాయిలో క్యాడర్ ఉండి ఏమాత్రం ఓట్లు లేకపోతే ఆ సీట్లు లేక నిలబడిన పార్టీ వైసీపీ. కాబట్టి ఈ పార్టీని మరింత వీక్ చేస్తే సైద్ధాంతికంగా కూడా ఇప్పుడు మత రాజకీయం అనేది ఇప్పుడు ఏపీకి కూడా రాబోతుంది. ఇప్పుడు ఈ తర్వాతి 4 ఏళ్లలో మత రాజకీయం ఏపీలో కూడా పెద్ద స్థాయిలోనే చెలరేగుతుంది. దాంట్లో ముఖ్యంగా వైసీపీ క్యాడర్లో చీలిక తీసుకురావడానికి బీజేపీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. సో దానివల్ల వైసీపీని పూర్తి స్థాయిలో ఇది చేస్తే చివరికి వాళ్ళకంటూ అక్కడ ఒక స్పేస్ క్రియేట్ అయ్యి దాన్ని తీసుకోవడానికి స్కోప్ ఉందన్నమాట. కాబట్టి ఈ రాజ్యసభలో వీళ్ళ బలం తగ్గడం అనేది కేవలం వీళ్ళు ఆ వ్యక్తులు స్వార్థంతో చేశారనుకోవడానికి కూడా లేదు. దీని వెనుకాల ఎన్డీఏ యొక్క ఆలోచనలు ఉన్నాయనేది ఈ ఓవరాల్గా ఈ సినారియో చూస్తే కనపడుతుంది. ఏదో మోపిదేవి గారు వెళ్ళిపోయి రాజీనామా చేశారనుకోవడానికి లేదు. దీని వెనుకాల చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ స్కెచ్ పూర్తి స్థాయిలో ఉంది. సో రాష్ట్రంలో ఈ పార్టీని పూర్తి స్థాయిలో పతనం చేస్తే బీజేపీతో పోరాడడానికి ఏ ఇబ్బంది లేదు చంద్రబాబు గారికి. కాబట్టి అటువంటి అవకాశం కోసం ఆయన కూడా చూస్తూ వస్తున్నాడు. మరి ఇది ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.